హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దెస్ మరో ప్రపంచం. ఈరోజు కొర్రలు పొంగలి చేస్తున్నాను. కొర్రల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాంటి ఈ కొర్రల పొంగలి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొర్రల పొంగలికి కావలసిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నెయ్యి 5 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం చిన్న ముక్క, ఉప్పు రుచికి తగినంత. ముందుగా ఒక గిన్నెలోనికి కొర్రలు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్లు పోసి 3 గంటల సేపు నానబెట్టాలి. చిరుధాన్యాలను ఎప్పుడైనా సరే నానబెట్టి లేదా దోరగా వేయించుకుని మాత్రమే వండుకోవాలి. చూడండి, ఇలా నానబెట్టిన వీటిని నీళ్లు వంపుకొని ఒక కుక్కర్లోకి తీసుకొని అందులో వేసి 2 కప్పులు అంటే 1 కప్పు కొర్రలు మరో కప్పు పెసరపప్పుకి 4 కప్పులు నీళ్లు పోయాలి. పసుపు 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 టీ స్పూన్, అలాగే ఉప్పు కూడా. అప్పుడే పప్పు బాగా ఉడుకుతుంది, కరెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది. ఒకవేళ పొంగలి గట్టిగా ముద్దగా ఉంటే మనకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని నీళ్లు కలుపుకోవచ్చు. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తరిగిన అల్లం ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కరివేపాకు వేశాక 1 నిమిషం ఫ్రై అయ్యాక ఈ పోపు మొత్తాన్ని ఉడికించి పక్కన పెట్టుకున్న కొర్రల పొంగలిలో వేయాలి. ఇంతేనండి, చాలా సింపుల్. అంతేకాదు చాలా చాలా రుచిగా ఉంటుంది. బియ్యంతో చేసే పొంగలి కంటే కూడా కొర్రల పొంగలి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కొర్రల వలన కలిగే అద్భుతాలు తెలిస్తే మీరే ఈ కొర్రలను అస్సలు వదిలిపెట్టరు. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా అల్జీమర్స్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. అలాగే నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. కీళ్ల నొప్పులను, మతిమరుపును, రక్తహీనతను తగ్గిస్తుంది. నడుముకు మంచి శక్తిని కూడా ఇస్తుంది. కడుపు నొప్పి, మూత్రంలో మంట, ఆకలి లేకపోవడం, అతిసారం వంటి సమస్యలకు చెక్ పెట్టుకోవచ్చు. మరీ ముఖ్యంగా అధిక బరువు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. మరో విషయం, చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఇది చాలా చాలా మంచి ఆహారం. మీరు తప్పకుండా కొర్రలతో పొంగలి చేసుకొని తినండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.